ఉప్పల్ స్టేడియం అంతా కూడా కోలాహలంగా మారింది. ఫుట్బాల్ మ్యాచ్ చూడేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు. ఇక్కడ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్‌తోని ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఫలక్నామా నుంచి గ్రీన్ సిగ్నల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ రాబోతున్నారు కాబట్టి ఎగ్జాక్ట్‌గా 7 గంటలకి ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. ఆ రూట్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. జెడ్ కేటగిరీతోనే జెడ్+ సెక్యూరిటీతోని మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఏదైతే ఉప్పల్ స్టేడియానికి సంబంధించి అన్ని గేట్ల దగ్గర కూడా ఇదే స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. అభిమానులంతా కూడా ముందుగానే స్టేడియంకి చేరుకున్నారు కాబట్టి ఇంకా కొంతమంది అభిమానులు వస్తూనే ఉన్నారు. టికెట్లు కొన్న వాళ్ళంతా గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 5 వాటి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడి నుండి వస్తున్నారండి? మీరు ఎక్కడి నుండి వస్తారు? ఎక్కడి నుండి వస్తారు స్టేడియంలోకి? स्टेडियम वी आर फ्रॉम केरला वी डोंट क्या देखने को आया केरला से? we came by flight yesterday and we came to see our gods. ఫుట్బాల్ మ్యాచ్ కోసమే వచ్చిరా మీరు? What? ఫుట్బాల్ మ్యాచ్ కోసమే ఇక్కడికి వచ్చారా? don't know language I don't know. చాలా మంది కేరళ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ మ్యాచ్ చూడడానికి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని మరీ ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నారు. మొత్తం పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా మ్యాచ్కు భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆన్లైన్లో పాస్ బుక్ చేసుకున్నటువంటి వారికి, టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉప్పల్ స్టేడియానికి రావద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే పాసులు ఉన్న వారికి, టికెట్లు కొనుగోలు చేసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ చేస్తున్నారు, వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. కాబట్టి ఇంకా మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వేల సంఖ్యలో ఇప్పటికి స్టేడియంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ బయట ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతని ఏర్పాటు చేశారు. ఇదే రూట్లో కొద్దిసేపట్లో గేట్ నెంబర్ 1 మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ నుంచే సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు కూడా ఇక్కడ నుంచే లోపలికి వెళ్తారు. ఈ రూట్ అంతా కూడా ప్రస్తుతం పోలీసులు క్లియర్ చేస్తున్నారు. గేట్ నెంబర్ 1 ఇది ఉప్పల్ స్టేడియానికి మొత్తం విఐపీలు కావచ్చు, ఈ మ్యాచ్ని తిలకించడానికి వస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ గేట్ నుంచే లోపలికి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి సీఎం అదేవిధంగా మెస్సీ రాబోతున్నారు కాబట్టి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇంకా చాలామంది అభిమానులు ఇంకా వస్తూనే ఉన్నారు. టికెట్స్ బుక్ చేసుకున్న వారంతా కూడా ఆన్లైన్లో యాప్లలో బుక్ చేసుకున్నటువంటి వారందరూ కూడా మ్యాచ్ని చూడడానికి ఉప్పల్ స్టేడియానికి రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? कलकत्ता से हूँ। क्या फुटबॉल मैच देखने मेसी, आई लव मेसी। మెస్సీ मेसी, आई लव मेसी। మెస్సీ చూడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. మెస్సీ ధరించేటువంటి జెర్సీనే ధరించి ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. హైదరాబాద్ ఎంతమంది వచ్చారో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మనం చూస్తున్నాము చాలా మంది ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు మేడం? మ్యాచ్ చూడడానికేనా? మెస్సీని చూడడానికి. మెస్సీని చూడడానికే వస్తున్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే ఎంత క్రేజ్ ఉందో ఫుట్బాల్కి అని చెప్పేసి అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మ్యాచ్ అంటే ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మొత్తం ఇంటర్నేషనల్లో ఈ ప్రచారం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ ఈవెంట్ని ఇక్కడ తీసుకొచ్చి చేసినట్టుగా అభిమానులు చెప్పుకుంటూ ఉన్నారు. చాలామంది ఒక్కొక్కరుగా స్టేడియంలోకి అయితే లోపలికి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కరెక్ట్గా 7 గంటలకి మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నాడు కాబట్టి వారందరినీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసులు చేయడం జరిగింది. ఇటు రాచకొండ పోలీసులతో పాటు హైదరాబాద్ సిటీ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంయుక్తంగా మొత్తం ఈ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. నిన్న కూడా డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మొత్తం బందోబస్తుకు సంబంధించిన సమీక్షా సమావేశం చేసి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఫోర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే దానికి సంబంధించి సూచనలు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి మెస్సీ రాబోతున్నాడు కాబట్టి మెస్సీని చూడడానికే చాలామంది ఇక్కడికి అభిమానులంతా కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ అశ్వదళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా తొక్కిసలాట కానీ బందోబస్తులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అభిమానులంతా కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు?
హైదరాబాద్. ఎట్లా ఫుడ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది కదా, ఎట్లా చూస్తున్నారు? ఫుట్బాల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ చాలా చూస్తాం, కానీ ప్రత్యేకత ఏంటి అంటే మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అంతర్జాతీయ ఆటగాడితో ఆడుతున్నాడు కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయము. తెలంగాణ ప్రాంతానికి కూడా చాలా గర్వకారణము, చాలా ప్రత్యేకమైన విషయం కాబట్టి అందరం కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం. నేను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. యూత్ కాంగ్రెస్ తరఫున కూడా చాలా మంది మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఎత్తున మన రేవంత్ రెడ్డి గారిని చీరప్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున పాల్గొంటాం. అంటే మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడబోతున్నాడు లాస్ట్లో 10 నిమిషాలు అని చెప్తున్నారు కదా, ఎట్లా అసలు ఫుట్బాల్కి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగానే చిన్నప్పటి నుంచి కూడా ఫుట్బాల్ ఎంతో ఇష్టపడే ఆటగాడు, ఆయన మంచి ఆటగాడు కూడా. అలాంటిది ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన మెస్సీ గారితో ఆడడం అనేది చాలా పెద్ద విషయము. మన తెలంగాణ వ్యాప్తానికి కూడా అందరూ కూడా గర్వకారణమైన విషయము కాబట్టి చాలా ఎగ్జైటెడ్ ఉన్నాము. ఇప్పుడు ఇలాగానే చూడాలి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనేది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. అందరూ చాలా మంది చెప్పండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే క్రికెట్ అనేది ఫేమస్ ఉంది. క్రికెట్ అనేది ఫేమస్ కాకుండా మనం ఫుట్బాల్ అనేది ప్రమోట్ చేయాలి కదా. ఇట్లాంటి ఈవెంట్స్ పెడితే కొద్దిగా ఫేమస్ అవుతుంది. మెల్లమెల్లగా యూత్ అనేది కొద్దిగా దీంట్లో కూడా గేమ్లో చూపిస్తారు ఇట్లా ఇంట్రెస్ట్. అట్లా ఏమన్నా అడుగుతారా? చెప్పండి. ఫుట్బాల్ ఇది మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు కదా, ఎట్లా ఇంతకుముందు ఇంత స్థాయిలో జరగలేదు కదా ఎప్పుడు? అంటే ఫుట్బాల్ అనేది ఇక్కడ సీఎం ఆడేది అనేది మామూలు విషయం కాదు, వేరే రేంజ్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే 10 మినిట్సే గ్రౌండ్లో ఉండే, మొత్తం అందరు సరౌండింగ్ పొలిటికల్ లీడర్స్ ఇట్లుండే ఫాల్ ఆప్ అయింది. హైదరాబాద్ది ఫ్లాప్ కాదు, ఎందుకంటే 15 మినిట్స్ అనేది గేమ్ ఉంటుంది ఇట్లా. అది అయితే 15 నిమిషాలు ఆట ఉన్నప్పటికీ చాలా మంది దాదాపు 2-3 గంటల ముందు నుంచే స్టేడియంకి చేరుకోవడం జరిగింది. చాలా మంది అభిమానులు కూడా కేరింతలతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం అంతా కూడా మారుమోగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇంకొక 20 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఇదే రూట్లో రాబోతున్నారు. గేట్ నెంబర్ 1 నుంచి స్టేడియంలోకి ఎంట్రీ కాబోతున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం బందోబస్తులో ఎక్కడా కూడా ఎవరు అడ్డు లేకుండా క్లియర్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.